హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఇస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. చెప్పాను కదా అండి, కార్తీక మాసంలో చాలా పూజలు చేయడం అందరి ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే నాకు మా ఇంటి దగ్గర శివాలయం టెంపుల్లో కోటి దీపోత్సవాలు జరుగుతున్నాయని తెలిసి చూడ్డానికి వెళ్ళానన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ అంటే, ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ కూడా కోటి దీపోత్సవానికి పూజ చేయడానికి వచ్చిన వాళ్ళే. ఇలా ముగ్గేసి ఎవరికి వాళ్ళకు బాక్స్, వాళ్ళకి కావాల్సిన ఇలా అన్ని ఐటమ్స్ గుడి వాళ్ళే ఇస్తారనమాట. దీనికి మనం ముందే బుక్ చేసుకోవాలి. ఈ పూజకి మనం ముందే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు అర్చన టికెట్ ఎలా తీసుకుంటామో ఈ కోటి దీపోత్సవ పూజకు గాను మనం ముందే టికెట్ అనేది తీసుకోవాలి. సో అలా తీసుకుంటే మనకి ఈ విధంగా బ్లాక్ అనేది ఇస్తారనమాట. సో పూజకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. కుండ, ఒక పెద్ద ఏమంటారు కుండలాగా ఉంది కదా, మట్టి పాత్ర, అందులో నూనెతో నెయ్యితో నింపిన పెద్ద దీపం ఉంది. అన్ని బాక్సెస్లో కూడా అందరి వ్యక్తులకు కూడా అలాగే ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఎంతమంది వచ్చారో చూడండి. అసలు నాకు అనుచూపు మేరకి అల్లా ఓన్లీ ఇటు సైడే కాదు, వెనక ఇప్పుడు నేను ఆపోజిట్లో నా వెనక సైడ్ కూడా జనాలు ఉన్నారనమాట. అటువైపు కూడా జనాలందరూ ఉన్నారు. చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ అనకూడదు, పూజలో పాల్గొన్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూజ అనేది. సో అందరూ వస్తున్నారనమాట. ఎవరికి కేటాయించిన ప్లేసెస్లో వాళ్ళు కూర్చుంటున్నారు. ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నీ ఏర్పాటు చేసుకొని రెడీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇంకో పక్కన చూడండి, అసలు ఓం అనేసి దీపాలతోటి అసలు ఎంత బాగా రాశారో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది గజస్తంభం అనమాట. గజస్తంభానికి యువతల వైపున ఓం అని రాశారనమాట. ఇంతసేపు లేట్ అవ్వడానికి కారణం, ఆకాశ దీపం వెలిగిస్తారు కదా, ఆకాశంలోకి సో ఆకాశంలోకి దీపం పంపించారనమాట. సో ఆ పూజ జరిగింది. సో అందువల్ల ఈ కోటి దీపోత్సవ పూజ లేట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓం అనేసి. సో గజస్తంభానికి యువతల వైపున ఓం, సో గజస్తంభానికి యువతల వైపున ఓం అని ఉందన్నమాట. సో గజస్తంభానికి అవతల వైపున ఏముందో చూపిస్తాను రండి. సో చూస్తున్నారుగా, గజస్తంభానికి అవతల వైపున ఎవరో కాదండి, మన శివయ్య. ఎంత బాగా కలర్స్ తోటి ఎంత బాగా వేశారో కదా. చూడండి, అందరూ పూజ స్టార్ట్ అయింది. పూజలో పాల్గొన్నారనమాట. అందరూ దీపాలు వెలిగించమని చెప్పారు. సో అందరూ దీపాలు వెలిగించారు. అయ్యగారు వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. సో అందరికీ ఆ విధంగా పూజ అనేది స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మండపం దగ్గర అలంకారము. అట్టి కొమ్మలతోటి, బంతి పూలతోటి ఆ గజస్తంభాన్ని అలంకరించారు. పైన చూస్తున్నారా, అది ఆకాశ దీపం. ఇంతసేపు ఆ పూజ జరిగిందనమాట. గజస్తంభానికి ఆకాశ దీపాన్ని వెలిగించి ఆకాశంలోకి వదులుతారు. సో ఆ పూజ జరిగింది. సో ఇది జరిగిన తర్వాత కోటి దీపోత్సవ వేడుక దీపోత్సవం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తే మన శివయ్యని చూడండి, అసలు ఎంత బాగా బ్లూ కలర్లో చాలా బాగా డిజైన్ చేశారు. కలర్స్ తోటి, మంచి కలర్స్ తోటి డిజైన్ చేశారు. టెంపుల్ మొత్తం అసలు మంత్రాలతోటి ఎంత బాగా ప్రశాంతంగా అనిపించిందో. పూజ కొంచెం టైం తీసుకుంది, బట్ కాకపోతే చాలా బాగా చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకుంటా. ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కటి అందరికీ అందాయా లేదా, ప్రతి ఒక్కటి ఎవరికైనా ఏదైనా అందకపోతే అడిగి మరి అవి ఇస్తున్నారు. నేనేం చెప్పాలండి, నాకైతే ఆ శివయ్య మీద నుంచి వీడియో పోవట్లేదన్నమాట. మాటికి ఆ వీడియోనే తీస్తూ ఉన్నాను. ఇది టెంపుల్ యాక్చువల్లీ. టెంపుల్
సో పూజ కంప్లీట్ అయిపోయింది, దీపాలు వెలిగించమని చెప్పారు. సో నేను ఫస్ట్ అక్కడ పింక్ శారీ, ఎల్లో అండ్ పింక్ శారీ నేనే అనమాట దీపం వెలిగించాను. ఫస్ట్ దీపం నేనే వెలిగించాను. సో పక్కనే నేనే ఉన్నానమ్మ అవి వెలిగించండి అన్నారు, టక్కున వెలిగించేసాను అనమాట. నా తర్వాత అందరూ వచ్చారనమాట. సో అసలు కంప్లీట్గా అందరూ వచ్చి దీపాలు వెలిగించిన తర్వాత చూపిస్తాను ఎంత బాగా ఉందో అసలు. చాలా అంటే చాలా, అసలు కోటి దీపాలు అంటే మాటలా అండి, అంత ఇదిగా ఉంది. అది నేను మీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట, అంత బాగుంది. సో అందరూ ఇంకా వచ్చి దీపాలు అనేది వెలిగించారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా ఏమీ లేదండి. ముఖ్యంగా మగవాళ్ళు దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇంకొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంటి యజమానినే దీపాలు వెలిగించాలి ఎక్కడైనా అని. సో అందరూ ఆడోళ్ళు మగోళ్ళు తేడా లేకుండా అందరూ వెలిగించారు. తర్వాత కంప్లీట్గా దీపాలన్నీ వెలిగాక చూడండి ఆ శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నారో, ఎంత బాగున్నారో కదా. చాలా 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 అంటే చాలా అందంగా అనిపించారు. అండ్ ఇంకొక సైడు మనము ఇందాక ఏం చూసాం, ఇటువైపు శివయ్య, అటువైపు వచ్చేసి ఓం చూసాం కదా. ఒకసారి ఆ ఓంని కూడా లుక్ ఇద్దాం రండి. ఓం కూడా దీపాలు వెలిగించారనమాట. నేను అటువైపు కూడా వెళ్ళి ఓం సైడ్ కూడా వెళ్ళి దీపాలు అనేది వెలిగించాను. ఒకసారి ఎంతో విశేషం దీపానికి చెప్పబడింది. ఆ యొక్క దీపం ఎప్పుడైతే మన కార్తీక మాసంలో ఒకటి వెలిగిస్తామో మన కుటుంబాన్ని ఎల్లవేళలా కూడా దేవతలంతా కలిసి కాపాడుతారట. అలాగే 30 రోజుల పాటు ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి కోటి జన్మ దరిద్రత, కోటి జన్మల యొక్క దారిద్ర్యం పోతుంది అని చెప్పి శివమహాపురాణం చెబుతాను. దీపం యొక్క మహత్యము, దీపం వెలిగించడం ద్వారా ఉన్న మహత్యం ఏంటి అనేది అయ్యగారు చెప్పారు కదా, అది వినాలి అని అక్కడ మాత్రం వాయిస్ ఇవ్వలేదు. ఇటువైపు చూస్తే ఓం అండి, ఓం సైడ్ కూడా అటు గబగబా కొన్ని వెలిగించేసి ఇటు వచ్చేసి మళ్ళీ ఓం సైడ్ కూడా నేను దీపాలు అనేది వెలిగించాను అనమాట. ఇటు చూస్తే శివయ్య, అటు చూస్తే ఓము. దీపాలు వెలిగించాక ఇంకా అసలు చాలా అంటే చాలా అందంగా అనిపించింది. ఒకసారి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారు. ఇటు చూస్తే పైకి చూడండి ఆకాశదీపంతో కిందికి చూస్తే ఎన్నో దీపాల వెలుగుల్లో ఆ శివయ్యకి ఎదురుగా చూస్తున్నారు కదా. కోటి దీపోత్సవ పూజ చేసిన వాళ్ళ ముందు ఎంత పెద్ద అఖండ దీపం వెలుగుతుందనేది. సో ఈ దీపాల వెలుగులో ఆ గుడిలో నిజంగా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరి ముందు అలా ముగ్గేసి ఆ ముగ్గు మధ్యలో అఖండ దీపం పెట్టారు. వారి చేత పూజ చేయించి చివరాఖరికి అఖండ దీపం వెలిగించారు. ఈ అఖండ దీపాలలో ఒత్తులు నూనెతో కలిపి కోటి నూనెలతో కలిపి కోటి దీపోత్సవం జరిగింది. ఓం దగ్గర కూడా మేము దీపాలు వెలిగించానని చెప్పాను కదా, దానికి సంబంధించిన పిక్స్ అన్నమాట ఇవి. సో ఈ విధంగా శివాలయంలో మాది ఒకరోజు చాలా సంతోషంగా గడిపాము. అంటే ఈ కోటి దీపోత్సవ మహోత్సవంలోనే మేము చాలా సంతోషంగా గడిపాము. మనసా వాచా కర్మన చాలా ప్రశాంతంగా ఉన్నాము. సో అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ దర్శనానికి వచ్చారనమాట గుడి లోపలికి. సో దర్శనానికి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఫైనల్గా కొంచెం లేట్ అయినా పర్లేదు అని వెయిట్ చేసి కొంచెం క్రౌడ్ తగ్గాక లోపల ఉన్న ఆ శివయ్యని, ఆ శివలింగాన్ని ఫొటోస్ అనేది తీశాను. ఈరోజు శివయ్యని ఈ విధంగా కమలం పూలతోటి, తామర పూలతోటి అలంకరించారనమాట. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇంటికి బయలుదేరామన్నమాట. సో ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈరోజు చాలా సంతోషంగా నాకు గడిచింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.